అక్కడ ఏదో కొంచెం జరుగుతున్నట్టుంది. ఆ ధనుష్ అన్నవాడు వీడి మీద ఏదో చేస్తాడు. చేసినంత మాత్రం ఇతను ఒక్క సినిమా హిట్ అయిందంటే ధనుష్ లేదు, గిరీష్ లేదు. నువ్వే అలాగొచ్చు, నీ ముఖం చూడలేకపోయేవాడు. వాళ్ళ ఫాదర్ ఫ్రెండే నాకు. ఓకేనా, వాళ్ళ బ్రదర్నే చూడలేము, అతనికి ఒక కన్ను ఉండదు. వీడిని అసలు చూడలేకపోయాం ప్యూరీగానే. ఆ కాదలు కట్ట ఏదో సినిమా ఒకటి వచ్చింది. ఆ సినిమా తర్వాత రజనీకాంత్ కూతురు లాంటిది కూడా అయ్యి ఎలా ఉన్నాడు, ఎంత మంచోడు. సినిమా అంటే అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. పెళ్లి చేసుకుందా తర్వాత స్లోగా పైకి ఒక 50 కోట్లు 60 కోట్లు ఆర్టిస్ట్ అయిపోయాడు, డైరెక్టర్ అయిపోయాడు. వాళ్ళ బ్రదర్ డైరెక్టరే, వాళ్ళ ఫాదర్ డైరెక్టర్ కస్తూరి రాజా అని. నాకు బాగా ఫ్రెండ్ అతను. ఇళయరాజా దగ్గరికి వచ్చేవాడు వస్తున్నాను. అతని గురించి కూడా చాలా ఛానల్లో చెప్పాను. అతనే ఇలా నుంచునేవాడు ఇళయరాజా దగ్గర. అంతే, అక్కడ చెట్టు కింద అంత చెప్పాను, వెతుక్కోండి. సో వాళ్ళకి పుట్టినోళ్ళు రెండో కొడుకుడు. వీడు చూస్తే దరిద్రంగా ఉండేవాడు. వీడి హీరో ఏంటంటే వాళ్ళ అన్నయ్యకి వేరే ఎవడలేక ఇంటి పెట్టాడు. ఆ డైరెక్టర్ ఎవడెవడు కావాలి ఇంటి పెట్టాడు, కరెక్ట్గా సరిపోయాడు. నేను చూస్తే థూ అనేటట్టు క్యారెక్టర్ అది. అలా పైకి వచ్చాడు, కింద మీద పడ్డాడు. రజనీకాంత్ అల్లుడు అయిపోయాడు. పెద్ద విచిత్రం ఏంటంటే మనవడే అక్కడి నుంచి వచ్చాడు, బస్ కండక్టర్ నుంచి వచ్చి ఎల్ఐసి కింద పడుకుని బాలచంద్ర గారు ఇస్తే వచ్చాడు. అందరు బతుకులు ఇలా ఉంటాయి. పైకి వచ్చేసిన తర్వాత గొప్పగా మాట్లాడుకుంటాం అంతే. అర్థమైనప్పుడు మీకు ఆ విధంగా మనవాడు ఈ మేడిట్. కాబట్టి ఈడు డెఫినెట్గా ఆడికి దగ్గరలో ఉన్నాడు. ఒక విధంగా చూస్తే ధనుష్ కంటే ఈడే బాగున్నాడు, కొంచెం నాణ్యంగా ఉన్నాడు ఈడు, మరి అంత నల్లగలేడు ఈడు. ఆడికి కూడా మీసాలు పెట్టి ఏదో వస్తా అసురులు లాంటి సినిమా ఆడు ఫినిష్. అదే జరుగుతూ చూస్తూ ఉండు. ఎవరినన్నా నువ్వు నొక్కేనని చెప్పు అలా ఉంటాడు. ఏమాత్రం చేయి తీసా పేగు చేస్తాడు.